సో అక్కడక్కడ టమాటాలు ఇదంతా ఎంత బాగా వచ్చినాయి చూడండి. డెకరేషన్ కోసం ఇట్లా ఆకు పైన పెట్టిన మంచిగా కనిపించాలని వెల్లుల్లి. సో అన్నీ కలుపుకొని టేస్ట్ ఎట్లా ఉందో ఒకసారి చెప్తాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మనం నార్మల్గా బిర్యానీస్ తిన్నంత టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఇంకా బిర్యానీల కంటే ఎక్కువ టేస్ట్ ఉంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేనైతే ఇక్కడ టమాటా రైస్ కోసం అని చెప్పేసి ఈ మీడియం సైజ్వి 4 టమాటోస్ ప్యూరీ కోసం అని చెప్పి తీసుకుంటున్నాను. ఈ 2 మనం ముక్కలుగా కట్ చేసుకోవడానికి. నేను చేసుకోబోయే టమాటా రైస్కి ఇప్పుడు ఈ 6 టమాటోస్ని అయితే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇక్కడ టమాటా రైస్ కోసం అని చెప్పేసి ఒక ఐరన్ కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేశాను. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రైస్కి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. టొమాటో రైస్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందుకని నేను 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్రని యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఒక ఆనియన్ ఇట్లా ముక్కలుగా చేసుకొని యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత 2 ఇలాచి, కొంచెం చిన్న పీసులు దాల్చిన చెక్క 2, ఒక ఆకు, 2 లవంగాలు యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. నేనైతే స్పైస్ కొంచెం తక్కువగానే వాడుతున్నాను, ఎందుకంటే ఇది మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎక్కువ కారం తినరు. అందుకని నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆయిల్లోనే కొన్ని వెల్లుల్లి తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని ఇది కూడా యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్వి ఒక 2 టమాటా ముక్కలు, అలాగే 4 మీడియం సైజ్వి టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, అది కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, కారం 1 స్పూన్ కారం, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మా పిల్లలకి కారం ఎక్కువ తిన్నారు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. టమాటా రైస్లో కారం బాగా ఉంటేనే టేస్ట్ కూడా ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇందులో ఉప్పును కూడా యాడ్ చేయబోతున్నాను. 1 స్పూన్ వరకు ఉప్పు. నేను ఎక్కువగా మసాలా యూజ్ చేయను మా ఇంట్లో కాబట్టి మిగతా ఏ మసాలాలు యాడ్ చేయలేదు, ఓన్లీ ధనియాల పౌడర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా వేరే మసాలాలు కూడా యాడ్ చేసుకోండి. సో ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టి మనకు బాగా పచ్చివాసన అంతా పోయే వరకు టమాటోస్ది అట్లే స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇట్లా ఐరన్ కడాయిలో చేస్తే ఇంకా కొంచెం టేస్ట్ స్ట్రీట్ స్టైల్లో లాగా కొంచెం బాగా వస్తుందని చెప్పేసి
ఐరన్ కడాయిలో చేస్తున్నా. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చినప్పుడు, మనకి టమాటోస్ది పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఈ బౌల్కి రైస్ తీసుకుంటున్నాను. ఈ బౌల్ రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. సో నేనైతే ఈ టమాటా రైస్ కోసం అని చెప్పేసి మన ఇంట్లో నార్మల్ రైస్తోనే వండుకున్న రైస్ని పక్కన పెట్టుకొని ఇట్లా టమాటా రైస్ కింద కలిపిన. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాసేపు ఇట్లా కలుపుకోవాలి. నాకైతే చాలా ఇష్టం టమాటా రైస్. ఇంట్లో నార్మల్గా దొరికే అన్ని ఐటమ్స్తోనే నేనైతే ఈ విధంగా ఇంట్లోనే టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇంట్లో నాకు కొంచెం లైటింగ్ అది తక్కువ ఉండడం వల్ల కలర్ మీకు అంతగా అనిపించట్లేదు. డైరెక్ట్గా అయితే చాలా బాగుంది కలర్. ఇంతేనండి, మనం స్ట్రీట్ స్టైల్లో దొరికేటటువంటి టమాటా రైస్ ఇంత సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో. తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. చూడండి కలర్, స్ట్రక్చర్ అంతా చాలా బాగుంది. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.